ఎస్ఐఆర్ 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 తెలంగాణలో ఈ ఎస్ఐఆర్ సర్ హీట్ పెరుగుతోంది. నిన్నటి వరకు బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ హస్తం ఆరోపణలు గుప్పించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో ఓట్ల ప్రక్షాళనకు సమయం ఆసన్నమైపోయింది. సర్ 3.0 పేరుతో తెలంగాణలో ఓట్ల వేట చేయనుంది ఎన్నికల సంఘం. 2.5 దశాబ్దాల తర్వాత, అంటే దాదాపుగా 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగబోతోంది. సో ఎస్ఐఆర్ టెన్షన్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చేద్దాం. తెలంగాణలో సర్ సైరన్ మోగింది. జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఇంటింటికి వెళ్లి బిఎల్ఓలు ప్రత్యేక సర్వే చేస్తారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు బిఎల్ఓ సందర్శిస్తారన్నారు. పుట్టిన తేదీ ఆధారంగా పత్రాల సమర్పణకు నిబంధనలు వర్తిస్తాయన్నారు సుదర్శన్ రెడ్డి. 1987 జూలై 1కి ముందు పుట్టిన వారికి ఒకే పత్రం సరిపోతుందని, 87 నుంచి 2004 మధ్య పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రుల వివరాలు కూడా ఉండాలన్నారు. 2004 తర్వాత జన్మించిన వారికి తల్లిదండ్రుల పత్రాలు తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. జూన్ నుండి 24 జూలై వరకు ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రక్రియలో బిఎల్ఓస్ 35,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వారిగా బిఎల్ఓస్ వాళ్ళకి ఇచ్చిన ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏదున్నాయో అవి తీసుకెళ్లి ఇంటింటికి పంచడం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సింపుల్గా చెప్పాలంటే సర్ ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగించడం, సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయడమే ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. సరే, ఉద్దేశం మంచిదైనా కూడా కొద్ది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రచ్చ జరుగుతోంది. దొంగ ఓట్ల లెక్క తేలుస్తామని ఈసీ అంటోంది. బీజేపీ కోసమే ఎస్ఐఆర్ తెచ్చారని ఆరోపిస్తోంది విపక్షం. తెలంగాణను ఓటర్ సవరణ కార్యక్రమం పేరిట ఆక్రమించుకోవాలనుకుంటున్న బీజేపీ కుట్రలను అడ్డుకుంటా ఉంటున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానియబోమన్నారు. ఎస్ఐఆర్ పేరిట బెంగాల్, బీహార్లలో జరిగిన అక్రమాలు తెలంగాణలో చేయడానికి వీల్లేదన్నారు రేవంత్ రెడ్డి. एसआईआर के नाम पे जो लोग अपने ऊपर हमला करने के लिए, हुकूमत चलाने के लिए जो कोशिश कर रहे हैं, सीधा उन लोगों को कुछ नहीं मिल रहा है. यहाँ से टेढ़ी उंगली से निकालने के लिए कोशिश कर रहे हैं. टेढ़ी उंगली वाले कौन है, पहचानने का जिम्मेदारी आप लोगों का है, मेरा भी है. तो हम लोग केरला में रोक दिए, हम लोग तमिलनाडु में रोक दिए, हम लोग तेलंगाना में रोक दिए, हम लोग कर्नाटक में रोक दिए, साउथ इंडिया में कहीं पर भी नहीं आने दिए. आंध्र प्रदेश में चंद्रबाबू नायडू जी के नाम पर मुकोटा डाल के आंध्र प्रदेश में वो लोग आ गए, मगर तेलंगाना में कभी भी ऐसा नहीं होने देना है. ఇక ఇప్పటికే తెలంగాణ రాజకీయ పార్టీలకు ఎస్ఐఆర్ టెన్షన్ పట్టుకుంది. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల వడపోత ఇక్కడి నేతల్లో దడపుట్టిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు రిపీట్ ఇక్కడ కావద్దనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు ఇదే అంశంపై. సర్తో ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపుని సైతం ఇచ్చారు కేటీఆర్. గడబడైంది. ఎందుకు గడబడైంది? మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఆయన వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిరు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు. హమారే పాస్ సబ్ కుచ్ హై. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనియద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మన లేదు. యాడుంది బీజేపీ? వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్ గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. ఎస్ఐఆర్ కూడా మనం పకడ్బందీగా బూత్ స్థాయిలో చేసుకుంటే 1000 ఓట్లు 350 ఇండ్లు మీకున్నాయి. ఆ 350 ఇండ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25 నుంచి మీరు తయారుండాలి. ఎస్ఐఆర్ను స్వాగతిస్తూనే ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి పార్టీలు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు దొంగ ఓట్లతో గెలిచారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అందుకే వాళ్లకు వణుకు పుడుతోందన్నారు. సర్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్.
ఎస్ఐఆర్ జరిగింది ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఇంత దుర్మార్గంగా ఇంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎన్నికలు ఒకసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యూనిటెడ్ లో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు ఓడిస్తే 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి.